మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసేవాడిని తరింపజేసేది మంత్రము. అటువంటి మహామంత్రాలను తెలుసుకుందాము. అవి కోహం, నాహం, సోహం. కోహం అహం కహ, నేను ఎవరు. ఈ నేను ఎవరో తెలుసుకోమనే అండి ఉపనిషత్తులు, మహాత్ములు అందరూ చెప్పి ఉన్నారు. భగవాన్ రమణ మహర్షి కూడా నువ్వు ఎవరో తెలుసుకో, నువ్వు ఎవరో తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్లే అన్నారు. ఈ కోహం విచారణ చేయకుండా కేవలం లౌకిక విషయాల కోసమే జీవించేటట్లు అయితే ఆ జీవితం వ్యర్థం. అసలు దుర్లభమైన మానవ జన్మ లభించిందే తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఇక మరలా జన్మ లేకుండా చేసుకోవడానికి. అందుకే శంకర్లు అంటారు, దుర్లభం త్రైమేవైత దేవానుగ్రహ హేతుకం, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మనుష్య జన్మ, మోక్షం కావాలనే కోరిక, మహాపురుషుల ఆశ్రయం అనే ఈ మూడు లభించడం దుర్లభం. కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి. దుర్లభం అండి, మానవ జన్మ దుర్లభం, అరుదు. అందుకే చెప్తారు భగీరథ ప్రయత్నం చేసినా రాదు అని. అందుకే మహాత్ములు చెప్తున్నారు, నువ్వు ఎవరో తెలుసుకో, లేకుంటే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక. ఇక రెండో మహామంత్రం చూద్దాం. నాహం, అహం నా, నేను కాదు. ఏమిటి నేను కాదు? ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణ, మనో, బుద్ధులు నేను కాను. మరి నేను ఎవరు? సోహం, సహ అహం, ఆ పరమాత్మయే నేను. ఇదే సత్యాన్ని ఉపనిషత్తులన్నీ ఘోషించి చెప్తున్నాయి. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదు. అలాగే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయము, అందు ఉండు జీవుడే సనాతనుడైన దైవము. అజ్ఞానాన్ని తొలగించి సోహం భావనతో పూజ చెయ్యి, అనగా ఆ పరమాత్మయే నేను అనే భావనతో పూజ చెయ్యి అంటున్నది శాస్త్రం. కావున ప్రతి ఒక్కరూ ఈ మూడు మహామంత్రాలను విచారణ చేసి తాను దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధులు కాను అని, వాటిని సాక్షిగా చూసే సాక్షాత్ బ్రహ్మను అని తెలుసుకొని స్వరూపనిష్టలో ఉండాలని భావిస్తూ హరి ఓం.